హాయ్ హలో మై లవ్లీ ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ బ్లాగ్. సో ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట, డే 2. సో యాక్చువల్లీ నిన్న ఈవినింగ్ డ్రోన్ షాట్ అయితే మిస్ అయిందనేసి మార్నింగ్ వెళ్దామని అనుకున్నా, కానీ ఇంకా టిఫిన్ తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయే లోపల మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఒకటైతే అర్థమైపోయింది, ఎంతసేపు వెయిట్ చేసినా ఆ షాట్ అయితే రాదని ఇంకా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా రిటర్న్ అయితే ఊరికైతే వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నుంచి 170 కిలోమీటర్స్ అయితే ఉంటుంది శివమొగ్గకి. సో ఇంకా నేను వెళ్ళే డైరెక్షన్లో ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట, అదైతే మీకు చూపిస్తా ఇప్పుడు. సో నాకైతే ఈ మాన్సూన్ రైడ్ అయితే మస్తు ఇష్టం. యాక్చువల్లీ నాకు స్పెసిఫిక్గా ఆ ప్లేస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికన్నా నాకు ఈ రోడ్ ట్రిప్ మస్తు ఇష్టం. సో ఇలాంటి ప్లేసెస్లో మాత్రం కంపల్సరీ బైక్లోనే ట్రావెల్ చేయాలి. కార్లో సేఫ్టీ ఉంటుంది కానీ లైక్ ఈ నేచర్తో జెల్ కాలేమన్నమాట. ఎందుకంటే ఆ వైబ్ మ్యాచ్ చేయలేం. సరౌండింగ్స్లో జరిగే ఆ ఇన్సెక్ట్ సౌండ్ కానీ లేకపోతే రెయిన్ కానీ ఇలాంటి అయితే అసలు ఎక్స్పీరియన్స్ చేయలేమన్నమాట కార్లో వెళ్తే. సో అలా వెళ్తూ ఉంటే ఒక విలేజ్ అయితే కనిపించింది అనమాట. ఇంకా ఇక్కడ ఆపేసి చాయ్ అయితే తాగినా. సో చూసారు కదా స్కూటీ సెటప్ ఇలా అయితే చేసిన. ఇంకా బ్యాగ్ అయితే కంప్లీట్ కవర్తో అయితే కప్పేసిన, వర్షం పడుతుంది కదా అందుకు నేనేసి. సో ఫైనల్లీ హళేబీడ్కి అయితే వచ్చేసిన. ఇది వచ్చేసి బేలూరులో అయితే లొకేటెడ్ అయ్యింది. సో ఇది వచ్చేసి హాసన్ డిస్ట్రిక్ట్ లో అయితే ఉంటది. సో ఇది వచ్చేసి నా సెకండ్ టైం విజిటింగ్ అనమాట. యాక్చువల్లీ నేను ట్యూషన్ నుంచి అయితే ట్రిప్ వచ్చినుండే ఇక్కడ 10th లో, అప్పుడు ఇయర్ 2014. సో ఇప్పుడు మీరు చూసే ఈ టెంపుల్ వచ్చేసి 900 years ఓల్డ్. 11th సెంచరీలో ఈ ప్లేస్ ని ద్వార సముద్ర అని పిలిచేవాళ్ళు. 11th సెంచరీ నుంచి 14th సెంచరీ వరకు వైసల ఎంపైర్ కి క్యాపిటల్ అనమాట ఈ యొక్క ప్లేస్. సో ఈ యొక్క ప్లేస్ కి ఢిల్లీ సుల్తాన్లు అయితే కంటిన్యూస్ గా మళ్ళీ అయితే అటాక్ చేసేవాళ్ళంట. సో ఈ యొక్క సిటీ డిస్ట్రాయ్ అయిన తర్వాత ద్వార సముద్ర నుంచి హళేబీడ్కి అయితే షిఫ్ట్ అయింది అనమాట పేరు. ఇక్కడ ఉండే జనాలు అలా పిలవడం అయితే స్టార్ట్ చేశారనమాట. కన్నడలో హళేబీడ్ అంటే అర్థం ఓల్డ్ సిటీ అని. సో ఈ ప్లేస్ లో మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి హొయసలేశ్వర టెంపుల్ అనమాట. నిజంగా ఈ హొయసల ఆర్టిస్టులు అయితే గ్రేట్ అని చెప్పాలి. నిజంగా అప్పుడు టెక్నాలజీ అయితే అసలు ఏం లేకుండే, అప్పుడే వీళ్ళకి ఇంత స్కిల్ ఉందంటే గ్రేట్ అనమాట. చూస్తున్నారు కదా ఆ పైన సీలింగ్ లో కూడా అంత నీట్ అండ్ డీటెయిల్డ్ గా అయితే చెక్కినారనమాట స్టోన్ అయితే. సో ఏ వాల్ ముట్టుకున్నా గానీ ఆ శిల్పాలు డీటెయిల్ గానీ నీట్ అండ్ క్లియర్ గా ఉన్నాయన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి లార్డ్ శివకి అయితే డెడికేటెడ్ అనమాట. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ రాయి మీద చెక్కిన శిల్పాలన్నీ వచ్చేసి దేవుడు, దేవి అండ్ జంతువులు రామాయణ, మహాభారత అండ్ భగవత్ పురాణ నుంచి అయితే ఇన్స్పైర్ అయినారనమాట. ఈ యొక్క టెంపుల్ లో మోర్ దెన్ 2000+ అయితే ఉంటాయంట చెక్కిన శిల్పాలు. ఒకవేళ మీరేమైనా ఇలాంటి హిస్టారికల్ ప్లేస్కి విజిట్ చేస్తుంటే బెటర్ మీరు గైడ్ని అయితే ప్రిఫర్ చేయండి. నీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాళ్ళైతే. ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తుండే గైడ్స్ అయితే నాకు తెలిసి. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి దేవుని పాదరక్ష. సో ఈ యొక్క ప్లేస్ రీసెంట్గానే 2023లో అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్ అని రికగ్నైజేషన్ అయితే చేశారు. సో కొన్ని బెనిఫిట్స్ అయితే ఉంటాయి ఇలా అయినప్పుడు. ఇంటర్నేషనల్ రికగ్నైజేషన్ అయితే ఉంటుంది, అండ్ టూరిజం బూస్ట్ అవుతుంది, అండ్ ప్రివెన్షన్ ప్రొటెక్షన్ అయితే ఉంటుంది, అండ్ గ్లోబల్ ఫండింగ్ అండ్ సపోర్ట్ అయితే ఉంటుంది, అండ్ కల్చరల్ ప్రైడ్ అయితే ఉంటుంది.
సో ఇవన్నీ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నాకు ఇంటర్నెట్ సోర్స్ అనమాట. సో మీకు ఎక్కడైనా రాంగ్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అని అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే ఐ ఆల్వేస్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ లర్నర్. సో ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత అయితే మీరైతే ఒక కామెంట్ అయితే చేయండి. బాగున్నా చేయండి, బాగోలేకపోయినా చేయండి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే వీడియోలో కరెక్ట్ చేసుకుంటా. సో ఈ ప్లేస్లో ఎంట్రన్స్ ఫీజు అయితే ఏం తీసుకోలే. సో చూస్తున్నారు కదా ఎంత నీట్ అండ్ డీటెయిల్గా ఉన్నాయో శిల్పాలు అయితే. సో కొన్ని ప్లేస్లు అయితే ఇంపాసిబుల్ అనిపించింది. అలాంటి ప్లేస్లో 3D లైక్ స్ట్రక్చర్ ఉందన్నమాట శిల్పాలు అయితే. కొంతమంది అయితే విగ్రహాలకి పూజలు అయితే చేస్తున్నారన్నమాట. సో ఇంకా టెంపుల్ చూసుకొని అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట టువర్డ్స్ షివమొగ్గకి అయితే. వెళ్ళే రూట్లో చిక్మంగళూరులో అయితే లంచ్ అయితే చేసేసిన అనమాట రోడ్ సైడ్. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఇలాంటి ప్రొటెస్ట్ అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ, జస్టిస్ ఫర్ సౌజన్య అని. సో కొన్ని వెహికల్స్కి అయితే ఇట్లా పోస్టర్ ప్రొటెస్ట్ అయితే చేస్తున్నారు అనమాట. ఈ మధ్య నాకు ఇండియన్ లా డస్ నాట్ ట్రీట్ ఎవ్రీవన్ ఈక్వల్ అని అనిపిస్తుంది. ఎందుకో నాకు తెలియదు, నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నా. సో అక్కడ కనిపిస్తుంది కదా, అదే భద్రా డ్యామ్. సో ఫస్ట్ వీడియోలో మీకు చూపించింది వచ్చేసి తుంగా డ్యామ్. సో ఈ డ్యామ్కి అయితే టోటల్ 3 గేట్స్ అయితే ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి 2 డ్యామ్ కలిసి మా ఊరు దగ్గర అయితే మీట్ అవుతాయి అనమాట. ఆ డ్యామ్కి వచ్చేసి టోటల్ 33 గేట్స్ అయితే ఉంటుంది. ఆ డ్యామ్ పేరు వచ్చేసి తుంగభద్ర. సో వన్స్ ఈ కంప్లీట్ ట్రిప్ అయిన తర్వాత మా ఊరికి అయితే వెళ్ళిపోతా కదా రిటర్న్, అక్కడైతే మీకు ఎక్స్ప్లోర్ అయితే చేసి చూపిస్తా ఆ డ్యామ్ని. సో వీళ్ళని ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేయండి, ఈ కపుల్స్ని ఎంత ఎడ్జ్లో అయితే నించొని ఫోటో అయితే దిగుతున్నారో. అసలు మినిమం కామన్ సెన్స్ కూడా ఉండదు. అంత దగ్గర నుంచి ఫోటోలు తీస్తే వాళ్ళు స్పెసిఫిక్గా అక్కడే ఉన్నారని కూడా తెలియదు. ఆ ఫోటోలో లైట్గా వర్షం అయితే పడుతుంది, జస్ట్ స్లిప్ అయితే చాలు, ఇంకా డైరెక్ట్ స్వర్గంకి అయితే వెళ్ళిపోతారు. న్యూస్లో ఎన్ని వస్తుంటాయి కానీ ఇలాంటి జనాలు అయితే అసలు మారరు. సో 30 కిలోమీటర్స్ అయిన తర్వాత వాటర్ చూడండి ఎలా అయితే కలర్ చేంజ్ అయిందో. సో ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.